అరుణాచలంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నప్పుడు 1000 చాంద్రాయణ వ్రతాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. చాంద్రాయణ వ్రతం ఉంటే పాడ్యం నాడు మొదలుపెట్టి పౌర్ణమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముద్ద తింటూ 15 ముద్దలు తినాలి. మళ్ళా ఒక్కొక్క ముద్ద దక్కించుకుంటూ అమావాస్య నాడు ఉపవాసం ఉండాలి. దీన్ని చాంద్రాయణ వ్రతం అంటాం. ఇది ఉపవాస ఫలితంతో సమానం. అలాగే గోపంచకం, పాలు, పెరుగు, నెయ్యి, మలమూత్రములు ఈ ఒక్కొక్క రోజే భక్షణ చేస్తూ 6వ రోజు నీటిని ఆహారంగా తీసుకుని 7వ రోజుని పూర్తిగా ఉపవాసం ఉండాలి. దీనికి శాంతపం అంటాం. ఇటువంటి 1000 శాంతపాలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం ఒక రోజు ఉపవాసంతో సమానం. అలాగే ఏ దాన ధర్మాలు చేసినా 16 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని మార్కండేయ మహర్షికి నందీశుడు తెలియజేశాడు. అందరూ కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఒకరోజు ఉపవాసం ఉండండి. మీ వీరభద్రరావు మామల్లిపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ